ఏ సంతోషం లేకుండా ఇలా వెళ్ళిపోవాల్సిందేనా? ఈ దీపావళికి ఏమీ చేసుకోలేకపోయినా వచ్చే సంక్రాంతికైనా అందరం కలిసి ఆ పెద్ద పండుగ జరుపుకుందాం. అవునండి, ఇలా పండుగ పూట కూడా పరాయి వాళ్ళగా ఉండడం నేను భరించలేకపోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి నాటికి మా తమ్ముళ్ళిద్దరినీ ఒకటి చేయాలి. మళ్ళీ అందరం కలిసి పండుగ జరుపుకునేలా చేయాలి. నువ్వు అనుకుంటే చేయగలుగుతావు మహా. తోడుగా నేనున్నాను కదా. ఈ రోజు గురించి బాధపడకు. రేపటి గురించి నువ్వు ఆలోచించు. ఏం చేసైనా వాళ్ళిద్దరినీ కలపాలి. మళ్ళీ మనమంతా సంతోషంగా ఉండాలి. ఖచ్చితంగా కలుపుతానండి. వాళ్ళిద్దరినీ కలిపి తీరుతాను. సరే మహా, దీపావళి పండగ కదా, మన దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుందాం. దా. మమ్మీ, ఎవరు మమ్మీ నీకు ఫోన్ చేసింది? ఏం చెప్పారు? శౌర్య పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా. వాళ్ళన్న ఎవరికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడో వాళ్ళతోనే పెళ్లి చేస్తున్నాడు కదా. అందుకేనా నీకు ఈ ఆనందం? రే, నువ్వేదో బాధలో ఉన్నావని, నువ్వనుకున్నట్టుగానే జరుగుతుంది అని ఊహించుకుంటే ఎలా? నువ్వు ఊహించుకున్నట్టుగా అక్కడ ఏమీ లేదు. చివరికి నువ్వేమనుకున్నావో అదే జరుగుతుంది. అనవసరంగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. ఎలా నమ్మంటావు మమ్మీ? మా ఇద్దరిని విడిదేయాలని చూస్తుంది నువ్వు. అనవసరంగా వాళ్ళతో వెళ్ళి గొడవ పడింది నువ్వు. నిజంగా నువ్వు మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. పెళ్లి చేసుకోవాలి అని నువ్వు వెళ్లే దారి వేరు, నీ పెళ్లి చేయాలని నేను వెళ్లే దారి వేరు. వెళ్ళావు, గొడవ చేశావు, బ్రతిమలాడావు. ఏమైంది? తన్నులు తినొచ్చావు. అవి నీ తెలివితేటలు. మీ అమ్మ తెలివితేటలు అలా ఉండవు. నువ్వు ఊహించుకున్నట్టు అక్కడ ఏమీ జరగడం లేదు. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా ఉండొచ్చు. అక్కడ నేనేం కావాలి అనుకుంటున్నానో అదే జరుగుతుంది. నువ్విక్కడుంటే అక్కడ ఎలా జరుగుతుంది మమ్మీ? నేనిక్కడున్నా అక్కడ ఏం జరగాలి, ఎలా జరగాలి అనేది ఆడించేది నేను. నువ్వెలాగో నా మాట నమ్మవని నాకు తెలుసు. కానీ నమ్మడం తప్ప నీకు మరో దారే లేదు. అక్కడ నువ్వు భయపడినట్టుగా ఏమీ జరగడం లేదు అని చెప్తున్నాను కదరా. భూమి, 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 ఏమైంది భూమి? ఏమైంది? మాధవ, మాధవ్ ఏమైంది? మళ్ళీ భూమికి ఏమైంది? ఏమైందా? నీకెందుకే? నన్ను వదలు. భూమి, భూమి వదలు. భూమి వదలు. భూమి, వదులు భూమి. భూమి, భూమి వదులు. భూమి వద్దు. భూమి వదులు. భూమి భూమి ఏంటిది? ఏమైందిరా? ఎందుకు ఇలా చేస్తుంది భూమి? ఏమైందా? అంతా దీనివల్లే. ఏంటి భూమిది? మళ్ళీ ఏమైందిరా? ప్రశాంతంగానే నిద్రపోయింది కదా ఇందక్కడ దాకా. దీనివల్లే ప్రశాంతత లేకుండా పోయింది. అమ్మా, ఏమో అమ్మా, వద్దని చూడగానే ఉన్నట్టుండి ఇలా లేచింది. కత్తి తీసుకుని తన మీదకి వెళ్ళింది.